గాజువాకలో ప్రింటర్స్ ర్యాలీ. అంతర్జాతీయ ముద్రణ దినోత్సవం సందర్భంగా గాజువాకలో దక్షిణ విశాఖ ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంతకు ముందు యాంత్రిక ముద్రణ యంత్రాన్ని కనిపెట్టిన జోహన్నెస్ గుటెన్బర్గ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఎం జగన్నాథరావు, ముఖ్య సలహాదారు బొడ్డెడ వెంకట్రావు మాట్లాడుతూ నూతన సాంకేతిక పరిజ్ఞానం అమలులోకి వచ్చాక ముద్రణ వృత్తిపై ఆధారపడి ఉన్న అనేక మంది ఆర్థిక పరమైన సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గాజువాకలో ఐక్యతగా ఉంటూ అసోసియేషన్ బలోపేతం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముద్రణ యంత్రాన్ని వెలుగులోకి తెచ్చిన గుటెన్బర్గ్ ఆశయ సాధనకు అంతా కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. సభ్యులంతా జెండాలు చేతపట్టుకొని కొత్త గాజువాక సినిమా హాల్ కూడలి మీదుగా పాత గాజువాక వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కేవి శ్రీహరి, ఎండి ముర్తజా, కేవి గోవింద్, ఆర్ అప్పలరాజు, గురునాయుడు, భాస్కర్, కె జగదీష్, శ్రీనివాసరావు, డిటిపి రాజు, రమేష్, దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రింటర్స్ డే సందర్భంగా అంతర్జాతీయ ముద్రాపక దినోత్సవం సందర్భంగా ప్రింటర్స్ డేని దక్షిణ విశాఖ ప్రింటింగ్ అసోసియేషన్ తరఫున జరుపుకుంటున్నామండి. జాన్ గూటెన్బర్గ్ వారు ప్రింటింగ్ ఇన్వెన్షన్ సందర్భంగా 1440వ సంవత్సరంలో ఆయన ప్రింటింగ్ మిషన్ కనుగొన్నారు. ఆయన జర్మనీ దేశస్థుడు, యూరోప్ కంట్రీకి చెందినటువంటి జర్మనీ దేశస్థుడు. ఆయన ఒక కమ్మరి బంగారం వ్యాపారం చేసి ఒక లోహపు ముద్రణలతో కలిపినటువంటి 42 పంక్తులు కలిగినటువంటి ఒక మూవబుల్ ముద్రాపక యంత్రాన్ని తయారు చేసి విప్లవాత్మకమైనటువంటి మార్పుని ప్రింటింగ్ రంగంలో తీసుకొచ్చారు. ఆయన దానికంటే ముందు చైనా రంగం ముద్రణలో ముందుకు ఉన్నప్పటికీ కూడా చైనా కంటే విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడంలో జాన్ గూటెన్బర్గ్ పేరుని అంచెలంచెలుగా తీసుకొచ్చి మన ప్రపంచానికి అనలేని అక్షరాస్యతను తీసుకొచ్చి ప్రింటింగ్ రంగాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి భాగాన్ని ఆయన తీసుకొని వచ్చారు. కాబట్టి జాన్ గూటెన్బర్గ్ ని స్మరించుకుంటూ ఈరోజు యావత్ ప్రపంచం అంతా కూడా ఆయన ప్రింటర్స్ డేని జరుపుకుంటుంది. అదే సందర్భంలో గాజువాక తరఫున దక్షిణ విశాఖ ప్రింటింగ్ అసోసియేషన్ తరఫున మేము కూడా వారిని స్మరించుకుంటూ ఈరోజు ప్రింటర్స్ డే సందర్భాన్ని పురస్కరించుకొని ప్రింటర్స్ డే ర్యాలీ నిర్వహించి ప్రతి మందికి కూడా వారి యొక్క పేరు ప్రఖ్యాతల్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి ఈ ర్యాలీని నిర్వహిస్తున్నామండి. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ పల్లా శ్రీనివాస్ గారికి కూడా ఒక చిన్న విన్నపం చేస్తున్నాము. జాన్ గూటెన్బర్గ్ వారి యొక్క ఒక స్మారక చిహ్నాన్ని గాజువాక జంక్షన్లో పెట్టుకోవడానికి వారి యొక్క అనుమతి ఇస్తే వారి యొక్క విగ్రహాన్ని కూడా విగ్రహావిష్కరణకి కూడా మేము శ్రీకారం చుట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి వారి యొక్క సహకారాన్ని కూడా తీసుకొని ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా గుర్తుండిపోయే దాంట్లో మన గాజువాక కూడా తలమానికంగా కావాలని మేము కోరుకుంటున్నామండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ముద్రాపకుల దినోత్సవం సందర్భంగా మా దక్షిణ విశాఖ ప్రింటింగ్ అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ మాకు సహకరించినటువంటి మీడియా సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి నా కృతజ్ఞత అండి. గాజువాక దక్షిణ విశాఖ ప్రింటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఈ అంతర్జాతీయ ముద్రణ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు జాన్ గూటెన్బర్గ్ గారిని స్మరించుకుంటూ ఫిబ్రవరి 24 1440వ సంవత్సరంలో వారు ఈ ప్రింటింగ్ పరిశ్రమకి శ్రీకారం చుట్టి ప్రపంచానికే తెలియజేసినటువంటి గొప్ప మహానుభావుడిని తలంచుకుంటూ ఈ ఫిబ్రవరి 24న గాజువాక ప్రాంతంలో ప్రింటర్స్ డే జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది, సంతోషించదగ్గ విషయమని గుర్తు చేసుకుంటూ వారిని అనుసరిస్తూ ఇదే రంగంలో గాజువాక దక్షిణ విశాఖ ప్రింటర్ సభ్యులు సుమారు 76 మంది ఉన్నారండి. అందరూ కూడా ఈ పరిశ్రమ మీదే ఆధారపడి ఒక 200 మంది కార్మికులతో పాటు ఈ వ్యవస్థను ముందుకు తీసుకుపోతూ నడిపించుకున్న సందర్భంలో ఈ గూటెన్బర్గ్ గారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి గాజువాక దక్షిణ విశాఖ ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులు, కార్మికులందరూ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.